విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో భారతమాత విగ్రహ ప్రతిష్టాపన శ్రీ భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు కమలానంద స్వామి చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మస్థలమైన పాండ్రంగిలో ఈ ప్రతిష్టా మహోత్సవం జరగడం ఆనందదాయకమని ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. నేటి తరానికి స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ దేవతలకు జరిపినట్టుగా ప్రతి ఏటా భారతమాత ఆలయంలో పరస మహోత్సవం నిర్వహించాలనుకోవడం కొత్త ఒరవడికి నాంది పలికిందన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన యోధులను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యమన్నారు. భవిష్యత్తులో ఈ ఆలయ పరిసరాల్లో 25 మంది సమర యోధుల విగ్రహాలు నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. అల్లూరి 129వ జయంతి సందర్భంగా జూలై 4న భారతమాత పరస్సును జరుపుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విశ్వభారత్ సేవా సొసైటీ అధ్యక్షులు బలివాడ రమేష్, బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.